లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. కాబట్టి దేవుని పిల్లలు ఎలా ఉన్నారంటే ఇప్పుడు దేవుని స్తోత్రం, లోకము కావాలి, దేవుడు కావాలి. అయితే దేవుడు దానికి ఒప్పుకోవటం లేదు. దేవుని స్తోత్రం. ఏదో ఒకటే నువ్వు ఎన్నుకో. లోకం కావాలా, దేవుడు కావాలా? దేవుని స్తోత్రం. నీకు దేవుడు కావాలి అని నీకు ఆశ ఉంటే ఖచ్చితంగా నీ ఆశను దేవుడు తీరుస్తాడు. నువ్వు ఆత్మ సంబంధమైన పాటలు పాడుకుంటూ దేవునితో నువ్వు సహవాసము చేస్తే దేవుని స్తోత్రం, దేవుడు నీకు ఈ లోకాన్ని జయించేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. నువ్వు ఈ లోకాన్ని నేను జయించాలి అని నీకు నిజంగా ఆశ ఉంటే దేవుని స్తోత్రం, దేవునితో నువ్వు సహవాసం చేయి. అప్పుడు దేవుడు నీకు ఈ లోకాన్ని ఎదిరించేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు.